దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 15th నవంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసులో ఉన్నవారికి, క్రీస్తు యేసులో ఉన్నవారంటే ఎవరండి? ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తున్నారో, ఎవరైతే శరీరానుసారంగా నడవటం లేదో వారే. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి, నోటుతో నొప్పుకున్న వారికి అనే మాట రాయబడలేదు. క్రీస్తు యేసులో ఉండడం అంటే దేవుని ఆత్మానుసారంగా నడుచున్నవారు. క్రీస్తు యేసులో ఉన్నవారంటే తమ జీవితము కాదు, క్రీస్తు జీవితాన్ని కలిగిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అపార్థము చేసుకునే ఈ యొక్క వచనము చాలామంది ఒక 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 గుడ్డి అభిప్రాయంలో నడుస్తూ ఉంటారు. మాకే శిక్షా విధి లేదు, మేము క్రిస్టియన్స్, మేము యేసు ప్రభును నమ్ముకున్నాము. జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసులో ఉన్నవారు అంటే వారి యొక్క ఆలోచన క్రీస్తు యేసులాగా ఉంటుంది, వారి మాటలు క్రీస్తు యేసులాగా ఉంటుంది, వారి చర్యలు క్రీస్తు యేసులాగా ఉంటుంది, వారి ప్రవర్తన క్రీస్తు యేసులాగా ఉంటుంది. ఎవరైతే శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా నడుస్తున్నారో, ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, ఇంక జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. Let me read this in English. There is therefore now no condemnation for those who are in Christ Jesus, who walk not according to the flesh but according to the Spirit. See, here is the definition. Who are in Christ? Those who don't walk according to the flesh but they walk according to the Spirit. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు యేసులో ఉన్నావా? ఉంటే నీవు ఆత్మానుసారంగా నడుస్తావు. నీ ఆలోచన పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారుల స్థాయికి వెళ్తాము. దేవుని కుమారులకు ఏ శిక్షా విధి లేదు. ఎవరు దేవుని కుమారులు? దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవారు. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 8 अध्याय और पहला वचन. सो अब जो मसीहा यीशु में हैं उन पर दंड की आज्ञा नहीं, क्योंकि वे शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं. वे आत्मा के अनुसार चलते हैं. किसके ऊपर कोई दंड नहीं है? जो यीशु मसीह में है. कौन यीशु मसीह में है? जो आत्मा के अनुसार चलते हैं, शरीर के अनुसार नहीं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలు గమనించాలి. చాలామంది తీర్పులోనికి వెళ్తారు, శిక్షా విధిలోనికి వెళ్తారు. ఎందుకు తెలుసా? క్రీస్తు యేసునందు లేరు కాబట్టి. ఆ దినమున అనేకులు ప్రభా నీ నామములో మేమేం చేయలేదా, నీ నామములో ప్రవచించలేదా, మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరము మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఆత్మానుసారులుగా నడువుటకు మనము నిర్ణయిద్దాము. శరీరానుసారమైన మనసు దేవునికి ఇష్టం లేదు, దేవునికి వైరము. శరీరానుసారమైన మనసు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. కనుక సరి చేసుకుందామండి, లేకపోతే తప్పిపోతాము. ఈ లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? వాక్ బై ద స్పిరిట్, నాట్ బై యువర్ ఫ్లెష్, నాట్ బై యువర్ ఎమోషన్స్.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు నాయన తండ్రి మమ్మలను శిక్షా విధి నుంచి తప్పించుటకు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. క్రీస్తు యేసులో మేము నడవాలయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి, నడిపించమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నువ్వు తృప్తిపరిచి బలపరిచి కాపాడడానికి స్తోత్రం నాయన. మంచి జాబ్స్లోని వారిని ఉంచి వారిని కాపాడి ప్రొటెక్షన్ చేసినందుకు స్తోత్రం నాయన. ప్రతి భయం నుంచి నీ బిడ్డల్ని తప్పించడానికి స్తోత్రం నాయన. ప్రతి అనుమానం నుంచి నువ్వు విడిపించినందుకు స్తోత్రం. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించినందుకు స్తోత్రం నాయన. అవును తండ్రి, నాయన తండ్రి, దేవా తండ్రి, మా తలంపులు మీ తలంపులు భిన్నమై ఉన్నవన్నీ వాక్యంలో సెలవిచ్చిన వాడా నాయన. నీ తలంపుల్లో మేము నట్టుకు సహాయం చేయండి నాయన. బిజినెస్ చేసిన బిడ్డలు దీవించండి అయ్యా. వారి బిజినెస్ అన్నింటిలో కూడా నాయన గొప్ప గొప్ప విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను. చదువుకుంటున్న పిల్లలు, ముఖ్యంగా హాస్టల్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకున్న వారు దీవించండి అయ్యా. తనని నీ కృప దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి చదువుల్లో ప్రభా నీ కృప పొందుకున్న బిడ్డలుగా ఎక్కలేనిది ఎత్తైన కొండ ఎక్కించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ఆత్మానుసారమైన పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.